ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పరమ పావిత్రమైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల యొక్క జన్మదినంగా చెప్తారు. ఈ యొక్క వైశాఖ మాసంలోని పంచమీ తిథి రోజున ఆయన అవతరించి, ఆయన ఉద్భవించి జన్మించి ఈ భారతదేశంలోని అనేక ప్రాంతాలన్నీ కూడా దైవ క్షేత్రాలన్నీ తిరిగి చక్కగా ధర్మస్థాపన, సనాతన ధర్మాన్ని వృద్ధి చేసినటువంటి దేవతా స్వరూపులు అయిన సాక్షాత్తు శివస్వరూపులు ఆదిశంకర భగవత్పాదులు అంటారు. కేరళలో పుట్టి ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 2 సార్లు 3 సార్లు ఆయన సంచారం చేసి అనేక పీఠాలని, అనేక దేవతల్ని, ఎన్నెన్నో స్వరూపాలని అన్నీ కూడా ఆయన స్థాపించి మనకి ఈరోజు మనం చదువుకున్నటువంటి మంత్రాలన్నీ కూడా ఆయన చక్కగా మనకి విడమర్చి చెప్పినటువంటి తత్వమే ఆదిశంకర భగవత్పాదులు. అటువంటి శంకరుల్ని మనం ఈరోజు తలుచుకోవడము చాలా సముచితంగా భావిస్తూ ఉన్నాము. అలాంటి ఒక శంకరాచార్యులు అసలు యాక్చువల్గా ఆయన ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా పెట్టుకోవాలి. ఈ రోజున కలికాలంలోని ఒక గురువు ఎవరయ్యా అంటే, ఎవరైనా చూడండి మాకు గురువు ఎవరు దొరకలేదండి అన్నప్పుడు ఆదిశంకర భగవత్పాదులే గురువు. ఆయనను తలుచుకుంటే గురుస్వరూపంగా ఉంటాయి. ఎందుకంటే కృతయుగంలో దత్తాత్రేయుడు గురువు, త్రేతాయుగంలోని మహర్షి వాల్మీకి గురువు, అలాగే ద్వాపర యుగంలోని వేదవ్యాస భగవానుడు గురువు, అలాగే ఈ కలికాలంలోని ఆదిశంకర భగవత్పాదులు గురువు. ఇలా ముగ్గురు కూడా చాలా గొప్పవారు. అటువంటి ఒక గురుస్వరూపం ఉన్నటువంటి ఆదిశంకర భగవత్పాదులను తలుచుకుని ఈ రోజున వారికి ఒక రకమైనటువంటి నమస్కారం చేసుకుని ఒక స్తోత్రంతో ముగిద్దాము. ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వర గురురేవ సాక్షాత్ పరం బ్రహ్మం తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఆదిశంకరం మహాశంకరం.